వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మహబూబ్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో వన్యప్రాణి మాంసాహాన్ని కొత్తగూడ రేంజ్ అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సమీపంలో వేటగాళ్లు దుప్పిని వేటాడి మాంసాన్ని పంచుకుంటుండగా అటవీ శాఖ అధికారులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో సంబంధించిన వేటగాళ్లు ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా దుప్పి మాంసం కూర దొరకడంతో ముగ్గురుపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పట్టుబడిన నిందితులను కోర్టుకు తరలించినట్లు కొత్తగూడ అటవీ శాఖ అధికారి వాజాహత్ పేర్కొన్నారు. క్లారిఫై ఇచ్చినాక అప్పుడు కొత్తగూడ మండలంలోని దుర్గారం జీపీ పరిధిలో అడవి జంతువుల మాంసం ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా స్టాఫ్ వెళ్ళి కన్సర్న్ పర్సన్ ఇంట్లో చెకింగ్ చేయగా 3 మెంబర్స్ ఇంట్లో మాంసం లభించింది. ఇమీడియట్గా ఆ మాంసం మనం కస్టడీలోకి తీసుకొని ఆ పర్సన్స్ని కూడా కస్టడీలోకి తీసుకొని పంచనామా అవన్నీ నిర్వహించి ఆ ఉచ్చులు కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ అటవీ శివారు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో పంట పొలాల ఉచ్చులు అవి పెట్టకుండా చాలాసార్లు చెప్తున్నాం. ఉచ్చులో పెట్టడం వల్ల వన్యప్రాణులు చాలా వరకు ఆ ఉచ్చులలో పడటం, ఇట్లా వన్యప్రాణి చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు చేయటం ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఉచ్చులు అవి ఎవరు పెట్టద్దు అని రిక్వెస్ట్ చేస్తాం.